క్రైస్తవ కుక్క పో ఇక్కడి నుంచి అన్నాడు. నీ ఇల్లు, నీ కుటుంబం, నీ పిల్లలు అందరూ నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, నీ పిల్లలందరూ బాగుండాలి, నీ ఇల్లు వాకిలు బాగుండాలి, అన్నీ బాగుండాలంటే పాల్ యాంగ్చో అనే ఒక దైవజనుడు కొరియా దేశంలో ఉన్నాడు. ప్రపంచంలో దక్షిణ కొరియాలో పాల్ యాంగ్చో ఆయన పేరు. ఆయన ఇప్పుడు స్టిల్ అయితే ప్రపంచంలో ఆయనే గొప్ప సంఘం కలిగిన వాడు అనమాట. 7 లక్షల జనాభాట. దాదాపు 10 ఏళ్ళ కిందటే ఆయన సంఘం ఎంత చెప్పండి, ఎంత? 7 లక్షల జనాభా. సియోల్ అనే ప్రాంతంలో దక్షిణ కొరియాలో అతిపెద్ద చర్చ్ ప్రపంచంలో ఆయనదే. వాళ్ళ బళ్ళు పార్కింగ్ చూపిస్తారండి. ఒక మైదానం, ఒక గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. దేనికి? చర్చికి వచ్చిన వాళ్ళు బళ్ళు పార్కింగ్ చేసుకోవడానికి. దేనికి? చర్చికి వచ్చిన వాళ్ళు వెహికల్స్, కార్లు, బైక్లు, ఇవన్నీ కూడా అన్ని వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకోవడానికి అంత పెద్ద మైదానం ఉంటుందంట. సో ప్రపంచంలో గొప్ప దైవజనుడు. సరే, ఈయన తన సాక్ష్యాన్ని చెప్తూ తన పుస్తకంలో రాశాడనమాట. రాస్తూ ఆయన ఏమన్నాడంటే, నేను ఎలా రక్షణ పొందానో తెలుసా? నేను ఒక వ్యాధిగ్రస్తుడిని. ఆయనకి క్యాన్సర్ ఏదో వ్యాధి ఉందంట స్టార్టింగ్లో. అది వ్యాధిగ్రస్తుడు. అయితే ఆయన దగ్గరికి ఒక అమ్మాయి, 12 ఏళ్ల బాలిక గడిగడికి వచ్చి ఆయనకి సువార్త పత్రిక ఇచ్చేదట. చాలాసార్లు గసిరేసాడట, చాలాసార్లు కోపగించుకున్నాడట. ఒక న్యూ టెస్టిమెంట్ ఒకసారి ఆ అమ్మాయి, అంకుల్ ఇది చదవండి అని చెప్పి, ఆయన బాగలేకుండా మంచం మీద ఉన్నా కూడా ఆయన దగ్గరకు వచ్చి, అంటే ఎవరు వచ్చేవారు కాదు, టీబీ పేషెంటో లేకపోతే సంథింగ్ ఏదో మొత్తానికి. సో ఆయన దగ్గితే ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు. సో అలాంటి ఆ వ్యాధితో ఉన్నప్పుడు కూడా ఎవరు రాకపోతే అమ్మాయి గడిగడికి వెళ్ళి ఆ పత్రిక ఇచ్చి, దీన్ని చదవండి అని చెప్పేదండి. అసలు ఆమెకి ఏంటి తెలుసు, అంత వయసులో ఆమెకి సువార్త అంటే ఏంటో కూడా ఆమెకి తెలీదు. సో ఆమె మాటికి ఇవ్వటం వలన ఆయన చాలాసార్లు కోపగించుకొని ఒకసారి ఆ న్యూ టెస్టిమెంట్ని కాల్చేసాడట. ఇది క్రైస్తవులు వాడే పుస్తకం, ఇది మనకెందుకు అని చెప్పేసి కాల్చేసాడట. రెండోసారి వస్తే ఒకసారి గట్టి గసిరి, క్రైస్తవ కుక్క పో ఇక్కడి నుంచి అన్నాడట. ఏమన్నాడు? క్రైస్తవ కుక్క పో ఇక్కడి నుంచి, నీకు ఎవరు చెప్పారు ఇలా తెచ్చిమ్మని, నీకు పోతావా పో అని చెప్పి గసిరిసాడట. అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో ప్రాణాపాయం స్థితిలోకి వచ్చిన తర్వాత, ఎందుకు దీన్ని ఇలా నాకు 10 సార్లు ఆ అమ్మాయి ఇచ్చింది, ఎందుకు నేను వెళ్ళిపోమన్నా నన్ను ఎవరు ప్రేమించకపోయినా, నా దగ్గరికి ఎవరు రాకపోయినా ఆ అమ్మాయే వచ్చేది, ఏంటి అసలు ఈ యేసులో ఉన్న మహత్యం ఏంటి, యేసులో ఉన్న గొప్పతనం ఏంటని ఆ పత్రిక చదవడం మొదలుపెట్టాడట. ఆ న్యూ టెస్టిమెంట్ బైబిల్ చదవడం మొదలుపెట్టాడట. సో దేవుడు అద్భుతంగా ఆయన పట్టుకున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. ఆయన జీవితాన్నే మార్చేశాడు, ఆయన్ని స్వస్థపరిచాడు, ఆరోగ్యవంతుడిగా చేశాడు, సేవకుడుగా చేశాడు. ఈరోజు ప్రపంచ దేశంలో గొప్ప దైవజనుడు. నేను తాగేసి ఇంటికి వచ్చేవాడినండి, నేను రక్షణ పొందకముందు. రాత్రి అప్పుడు మిడ్నైట్ సెకండ్ షోకి అయిపోయేది కదా, మనోరమలో సెకండ్స్ అయిపోయేది. మా అడ్డ అంతా ఇక్కడే కదా, ఇక్కడ నుంచి ఇలా గీ సంగీతం. సరే అలాగా వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ రాత్రి 11-12 అయ్యేది. అప్పటికి మందు ఇరిగిపోయి అప్పుడు కూడా తాగాలనుకునేవారండి. అప్పుడు కూడా తాగాలనే ఆశ. డబ్బులు అన్నీ అయిపోయాయి, అందరి దగ్గర ఉన్నారు, నీ దగ్గర ఎంత, అందరూ అయిపోయాయి. నువ్వు వెళ్తేరా అనేవాడు అనమాట ఎవడొకడు. నేను మెల్లిగా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోనమాట, అమ్మ ఎంత ఉన్నాయి డబ్బులు అని. అంతే, ఆవిడ తిట్లు గొడవ అయిపోయేది. ఎత్తావా సత్తావా అని చెప్పి రాత్రి అప్పుడు గొడవ ఆడుకుంటాం. స్టార్టింగ్ అనమాట 88, 87, 88 ఆ టైంలో, అప్పుడులోనే. అయితే నేను మా అమ్మతో గొడవ ఆడుకుంటే మా అమ్మ ఎక్కడో డబ్బులు పెట్టి, నాకు తెలిసి ఎక్కడ పడుతుందో, వెళ్ళి తీసేద్దామని చెప్పేసి తీసేదానికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఈ పైనుంచి మా జంబు వాళ్ళ అమ్మ, పైడమ్మ, ఆ అమ్మ మేరీ అనుకుంటాను, మేరీ, ఆ అమ్మ బాలకాని మీద ఉండేది. ఆలిల్లు స్లాబ్ ఏమి ఉండి కాదు, మొత్తం ప్లాస్టింగ్లు కూడా ఉండేవి కాదనమాట. బాల్కనీ దగ్గర పడుకునేది. తెల్లారు లేచి ప్రార్థన చేసేది అనమాట. ఆవిడ నన్ను అడ్డగించేది అనమాట. ఎందుకు అలాగా తల్లిని బాధ పెడతావు, ఎందుకు అలాగా ఆ అమ్మని బాధ పెడతావు అని చెప్పి నన్ను నీకెందుకని గజిరేసేవాడు అనమాట. నీకు ఆయన గజిరైతే పాపం ఆవిడ నా కోసం తెల్లారు లేచి బాల్కనీ మీద ప్రార్థన చేసేదండి. ప్రభా ఈ తాగుబోతుండి మార్చినైనా, ప్రభా ఈడు ఎంత మూర్ఖంగా ఉన్నాడు, ఈయన మార్చి ప్రభు అని చెప్పి ఆ బాల్కనీ నుంచి భాషలు మాట్లాడేది.
నాకు అర్థమయ్యేవి కాదు, ఆ వీధిలో ఎవరికి అర్థమయ్యేవి కాదు అనుకోండి. భాషలతో మాట్లాడి ప్రార్థన చేసేది. తర్వాత నేను దేవుని తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆమె నా కొరకు ఏం చేసిందంటే భారంగా ప్రార్థన చేసింది. ఏమో ఆమె ప్రార్థన విని దేవుడు నన్ను రక్షించాడేమో. దేవునికి స్తోత్రం చేద్దాం. ఏమో చూడండి, ఈరోజు చూడండి, అలాగూ రక్షించబడకపోతే నేను ఇంతమంది సంఘానికి, ఇన్ని సంఘాలకి నేను కాపరిగా ఉండేవాడిని కాదు. ఇంతమంది సేవకులు, ఈ మినిస్ట్రీ, ఈ పరిచర్య, ఈరోజు ఇంత గొప్ప ఘనమైన సేవ జరిగేదా? ఏమో ఆవిడ ప్రార్థన మార్చిందేమో నన్ను. దేవునికి స్తోత్రం చెప్దాం. నా కొరకు ప్రార్థన చేశారు. నేను ఎందుకు చెప్తున్నట్టే, మీరు కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆత్మల కొరకు ప్రార్థన చేయాలా, సువార్త ప్రకటించాలా, సాక్ష్యం చెప్పాలా, దేవుని సాక్ష్యాన్ని చెప్పాలా, పత్రికలు పంచాలా. ఇవన్నీ క్రైస్తవ జీవితంలో ఒక పార్ట్ అన్నమాట. సో ఇవన్నీ చేసినప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది లైఫ్. అంటే సంపూర్ణ మాన్యత ఏంటండి అక్కడ చెప్పాడు కదా, మనము సంపూర్ణ మాన్యతయు ఏంటంటే, మళ్ళీ ఒకసారి చదవండి. భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను. మనము నెమ్మదిగాను సుఖంగాను ఉండాలంటే నీ ఇల్లు, నీ కుటుంబం, నీ పిల్లలు అందరూ నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలి. నీ పిల్లలందరూ బాగుండాలి, నీ ఇల్లు వాకిలు బాగుండాలి. అన్నీ బాగుండాలంటే నువ్వేం చేయాలంటే ఇతరుల కొరకు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి, ఇతరులకు సాక్ష్యం చెప్పాలి, ఇతరులను దేవుని దగ్గర నడిపించాలి. ఇది దేవుడు చేయాల్సిన పని. అలా నువ్వు చేస్తే నీ ఇల్లు బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు. నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతావో అప్పుడు నువ్వు స్థిరపడగలుగుతావు. దేవుడు నిన్ను స్థిరపరిచి, బలపరిచి గొప్ప కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు.